భక్తుడు తన చర్చిలో ఆయన యోహాను సువార్తని ప్రారంభించాడు. యోహాను సువార్త చెప్పటం ప్రారంభించాడు జాన్ క్యాల్విన్ అనేటటువంటి భక్తుడు. ఆయన అట్లాగా యోహాను సువార్తని చెబుతా మధ్యలో ఏమైందంటే ఆయన ఒక పరిస్థితి వలన కొన్ని సంవత్సరాలు ఆయన ఆ చర్చి నుంచి వేరే స్థలానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లా సుమారుగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అట్లా అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన అదే చర్చికి సంఘ పాస్టర్గా ఉండటానికి వచ్చాడు. అప్పుడు విశ్వాసులంతా మరి వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, పాస్టర్ గారు ఏం చెబుతాడో ప్రసంగం, చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు అని వాళ్ళంతా అనుకుంటున్నారు. అనుకుంటా ఉంటే జాన్ క్యాల్విన్ ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడంటే ఆయన చర్చి వదిలి వెళ్ళేటప్పుడు 5వ అధ్యాయము ఏ వచనం కాడ ఆపాడో మళ్ళా అన్ని సంవత్సరాల తర్వాత ఆయన చర్చికి వచ్చినాక అదే వచనం నుంచి మళ్ళా చెప్పటం మొదలుపెట్టాడు. అదే వచనం నుంచి మళ్ళా యోహాను సువార్త చెప్పాడు. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆయన మరి పెద్ద ఆయనకి పుస్తకాలను బాగా ప్రేమిస్తాడు. ఆయన ఇంట్లో నేను చూశాను మొట్టమొదటిసారి నా జీవితంలో యోహాను సువార్త మీద మొత్తం ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా దాదాపుగా 12 పుస్తకాలు జాన్ క్యాల్విన్ రాసినటువంటి పుస్తకాల యొక్క వ్యాఖ్యానం ఆ ఇంట్లో నేను చూశాను. మరి చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, మంచి సేవకులు, శ్రేష్టమైన దేవుని సేవకులు ఏం చెప్తారంటే వివరణాత్మకమైనటువంటి ప్రసంగాలు సంఘంలో చేయాలి. అంటే ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకము మొదటి వచనము నుండి మళ్ళీ ఆ చివరి వచనం దాకా పుస్తకాన్ని చెప్పాలి. అలాగా ప్రతి సండే, ప్రతి ఆదివారము ఒక్కొక్క పుస్తకాన్ని చెప్పాలి. మిగిలిన రోజుల్లో టాపికల్ సెర్మన్ చేయొచ్చు. టాపికల్ సెర్మన్ చేయాలి, నేను అసలు కాదంటలేదు. అంశ ప్రసంగాలు చేయాలి, నేను కూడా అంశ ప్రసంగాలు చేస్తాను. ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్కి తగ్గట్టుగా నేను ప్రసంగాలు చేస్తాను, అది అవసరమే. కానీ అదే విధంగా పుస్తకాలు, బైబిల్ గ్రంథంలో దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడు. ఈ పుస్తకాల్ని స్పష్టంగా సంఘానికి చెప్పాలి. ఎక్స్పోజిటరీ సెరమనీ అని ఇంగ్లీష్లో అంటారు, వివరణాత్మకమైన ప్రసంగాలు అంటారు. అలాగా సంఘానికి చెప్పాలి. అది చాలామంది ఆరోగ్యకరమైనటువంటి బోధ చేసేటటువంటి బైబిలు బోధకులు ఆ విషయాన్ని చెప్పారు. మీకు కొంచెం ఈ ప్రసంగాలు కొంచెం లోతుగా ఉంటాయి, అంత తేలిగ్గా మీకు అర్థం అవ్వకపోవచ్చు, చదువుకొని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యం అయితే జరిగింది. ఈ ప్రసంగాలు మీ జీవితాలని ఖచ్చితంగా మారుస్తాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే, ఈ మధ్యకాలంలో పోయిన జనవరి నెలలో నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. మచిలీపట్నంలో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఆ కాన్ఫరెన్స్ ఈ టాపిక్ ఏమిటంటే గలతీలకు రాసినటువంటి పత్రిక అనేటటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అది గలతీలకు రాసినటువంటి పత్రిక మీద మీకు ఆ కాన్ఫరెన్స్లో మేము బోధిస్తామని వాళ్ళు చెబితే నేను వెళ్తే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సమయం చాలక 2 అధ్యాయాలు వాళ్ళు వదిలేశారు. మిగిలినటువంటి అధ్యాయాలన్నీ కూడా వాళ్ళు చెప్పారు. 5వ అధ్యాయం దాకా, మొత్తం 6 అధ్యాయాలు కదా, 5వ అధ్యాయం దాకా వాళ్ళు చెప్పారు. ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళి మేము చాలా దీవించబడ్డాం, చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, వివరణాత్మకమైన ప్రసంగాలు మన జీవితంలో చాలా మేలు చేస్తాయి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కడతాయి. బైబిల్ దేవుడు ఒక క్రమబద్ధంగా రాయించాడు.
ఒక క్రమబద్ధంగా వాయించాడు. చూడండి, ఒక్కొక్క పుస్తకం ఆయన 66 పుస్తకాలు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఆయన రాయించాడు. ఎందుకు రాయించాడు అంటే ఆ పుస్తకాలన్నీ మనం నేర్చుకోవాలని. ఆదికాండం యొక్క సారాంశం ఏమిటి, నిర్గమాకాండం ఏమిటి, సంఖ్యాకాండం ఏమిటి, లేవియాకాండం ఏమిటి, ద్వితీయోపదేశ కాండం ఏమిటి, ఇట్లాగ ప్రతి పుస్తకాన్ని నేర్చుకోవాలని దేవుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఆయన రాయించాడు. కాబట్టి మరి ఆ విషయాన్ని మీరు గమనించండి. మరి ఈ సమయంలో మనము యోహాను సువార్తలోనికి మనం వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 30వ వచనం నుండి 47వ వచనం దాకా ఏమిటి అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని 4 వ్యక్తులు సాక్ష్యం ఇచ్చారు. లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు దేవుడని, ఆయనలో దైవత్వం ఉందని 4 సాక్ష్యం ఇచ్చారు. ఎవరా 4 అనే విషయాన్ని మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుండి 47వ వచనం దాకా చూస్తాము. అయితే ఈరోజు నేను సగం చెప్తాను. అంటే ఈ యొక్క టాపిక్లో సగం చెప్తాను. అంటే 39వ వచనం దాకా చెప్తాను. వచ్చే వారము 40వ వచనం నుండి 47వ వచనం దాకా చెప్తాను. ఎందుకంటే సమయం చాలదు కాబట్టి నేను ఈ 9 వచనాలు ఈరోజు చెప్తాను. 30 నుంచి 39వ వచనం దాకా నేను చెప్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. మరి మీరు ఇంకొక విషయం ఏమిటంటే, యూట్యూబ్లో ఈ యొక్క వీడియోస్ అప్లోడ్ చేయబడతా ఉన్నాయి. ప్రతి వారం కూడా ఈ సందేశాలని మన ఛానల్లో పాస్టర్ సతీష్ 1984 అనే ఛానల్లో వీటన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తా ఉన్నాం. ఖాళీగా ఉన్నప్పుడు ఆ సందేశాలు వినండి. అవి చాలా మీకు ఆధ్యాత్మికంగా మీకు చాలా క్షేమాభివృద్ధి కలగజేస్తాయి. అయితే ఇక్కడ 30వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడంటే, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోన గనక నా తీర్పు సత్యమైనది. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, నా సొంతగా నేనేమీ చెయ్యను, నా సొంతగా నేను ఏమీ చెయ్యను. నేనేం చేస్తాను అంటే, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును, నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను చేస్తాను. చాలామంది ఏమంటారంటే, యేసుక్రీస్తు తానంతట తాను ఏమీ చేయలేదు, ప్రతి విషయానికి తన తండ్రి చెప్పినట్లు చేస్తున్నాను, నా తండ్రి చెప్పినట్లు చేస్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయన ప్రవక్త, ఆయన ఒక సామాన్యమైనటువంటి మనుషుడు అని ఆయన దైవత్వాన్ని తృణీకరిస్తారు. అయితే యేసుక్రీస్తు చెప్తాడు. ఇంతకుముందు వచనాల్లో మనం చూసాం. అదేమిటంటే, పోయిన వారం కాదు, అంతకుముందు వారం చెప్పా. ఏమనంటే, నేను నా అంతటా నేనే జీవము కలిగి ఉండటానికి నాకు శక్తి ఉన్నది అంటాడు ఆయన. తండ్రి నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. నా అంతటా నేనే జీవము కలిగి ఉండటానికి తండ్రి నాకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. మనం ఎట్లాంటి వాళ్ళము అంటే, మనము దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నాం. దేవుడు ఏం చేశాడు? మనకి జీవాన్ని ఇచ్చాడు, మనకి ప్రాణాన్ని ఇచ్చాడు, మన లోపల ఆత్మను కలిగించాడు. కానీ యేసుక్రీస్తు అట్లా కాదు. యేసుక్రీస్తు అట్లా కాదు. ఆయన తండ్రి ఎట్లాగు జీవము కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా అలాగే జీవము కలిగి ఉన్నాడు. మనకి దేవుని యొక్క జీవము అనేది పంచబడింది. ఆయన జీవం మనకి పంచాడు దేవుడు. కానీ యేసుక్రీస్తుకి అట్లా పంచలేదు ఆయన. యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు యెహోవా తన జీవాన్ని ఆయన పంచలేదు. యేసుక్రీస్తుయే జీవాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన జీవాన్ని కలిగి ఉన్నాడు. అందుకే నేను మీకు చెప్పాను. అదేమిటంటే, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. తండ్రి యొక్క వ్యక్తిత్వం వేరు, కుమారుని యొక్క వ్యక్తిత్వం వేరు,
పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం వేరు. అయితే వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు. ఒకే దేవుడు 3 రకములైనటువంటి వ్యక్తిత్వాలను కలిగి ఉన్నాడు. మళ్ళా వేరు కాదు. ఒకే దేవుడు 3 రకాలైనటువంటి ఏకమై ఉన్నారు వాళ్ళు. 3 ప్రత్యేకమైనటువంటి స్వభావాలను కలిగి ఉన్నారు. అయితే ఇక్కడేం చెప్తా ఉన్నాడంటే, నేను నా తండ్రి చిత్తాన్నే చేస్తాను. అంటే నేను దేవునికి సంపూర్ణంగా విధేయత చూపిస్తాను. విధేయత చూపిస్తాను. ఎట్లాంటి విధేయత అంటే సంపూర్ణమైన విధేయత. సంపూర్ణమైన విధేయత. యేసుక్రీస్తులాగా సంపూర్ణమైనటువంటి విధేయత చూపించినటువంటి భక్తుడు బైబిల్లో లేడు. అంత విధేయత చూపించాడు యేసుక్రీస్తు. ఆయన మాట్లాడే విషయంలో విధేయత చూపించాడు. ఆయన ఏదన్నా ఒక పని చెయ్యాలి అంటే ఆ పని చేసే విషయంలో విధేయత చూపించాడు. సంపూర్ణంగా దేవుని యొక్క స్వరాన్ని ప్రతిదినం మనకి లేదండి అంత సన్నిహిత సంబంధం. యేసుక్రీస్తుకి తండ్రికి ఉన్నంత ఐక్యత మనకి లేదు. అంత ఐక్యత లేదు మనకి. కానీ యేసుక్రీస్తుకి తండ్రికి అంత ఐక్యత ఉన్నది. మాట విషయంలో, క్రియ విషయంలో, ప్రతి విషయంలో సంపూర్ణంగా తండ్రికి లోబడ్డాడు. నిజంగా దేవునికి లోబడటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. మనకైతే పెద్ద పోరాటం అది. దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపించడం అనేది చాలా పెద్ద పోరాటం మనకది. పాత నిబంధనలో దేవుడు అబ్రాముతో ఏమన్నాడంటే, అబ్రాము నా స్నేహితుడు అన్నాడు. మోషేని గురించి ఏమన్నాడంటే, మోషే నాకు నమ్మకమైన వాడన్నాడు. అటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి అబ్రహాములో కొన్ని విషయాలలో అవిధేయత ఉంది. అవిధేయత చూపించాడు. తనకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీకు సంతానాన్ని ఇస్తాను, శారా ద్వారా సంతానాన్ని ఇస్తానని చెప్పి అన్నాడు. కానీ అబ్రాహాము ఏం చేశాడంటే, శారా కొంచెం తొందరపడి శారా ఏం చేసిందంటే, తన దాసి అయినటువంటి హాగర్ని అబ్రాహాముకి భార్యగా ఇచ్చింది. అప్పుడు అబ్రాహాము ఏం చేయాలి అంటే, ఆ విషయంలో దేవుని చిత్తమా కాదా, హాగర్ని తనకు భార్యగా తీసుకోవడం దేవుని చిత్తమా కాదా అని తాను దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుణ్ణి అడగాలి, దేవా నా భార్య మాట చెబుతుంది, నా భార్య తన దాసిని నాకు ఇస్తుంది, నేను ఆమెను తీసుకోవటం మీ చిత్తమా కాదా, నా దాసి ద్వారా, నా భార్య యొక్క దాసి ద్వారా నేను సంతానము కనటం అనేది మీ చిత్తమా, మీకిష్టమా కాదా, అది మీ ఉద్దేశమేనా, మీ సంకల్పమేనా అని అబ్రాహాము ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. కానీ అబ్రాహాము దేవుణ్ణి అడగలేదు. అబ్రాహాము ఏం చేశాడంటే తన భార్య యొక్క మాట విన్నాడు. తన భార్య యొక్క మాట వినేం చేశాడంటే హాగర్ని తనకి భార్యగా చేసుకున్నాడు. ఆమె ద్వారా సంతానాన్ని కన్నాడు. దేవుని బిడ్డ, బైబిల్ పండితులు ఏం చెప్తున్నారో తెలుసా? ఒక కుటుంబంలో వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని బట్టి రేపు ఏం జరిగిందో తెలుసా? ఈ యొక్క ప్రపంచం ముగింపులో అన్నదమ్ములు దాయాదుల మధ్య యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏమని? యూదులకి అన్యజాతుల వాళ్ళకి యుద్ధం జరిగిద్దనుంది. ఆ అన్యజాతుల వాళ్ళలో ఈ యొక్క హాగర్ సంతానమైనటువంటి ఇస్మాయేలు సంతతి వాళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా వాళ్ళు వస్తారు. రేపు 7 ఏండ్ల మహాశ్రమల తర్వాత కాలంలో, 7 ఏండ్ల మహాశ్రమల ముగింపులో చూడండి కొన్ని చిన్న నిర్ణయాలండి మనకి చాలా చిన్నగా కనపడుతుంది. ఇది పెద్ద విషయం కాదులే, ఇదేమైంది పెద్ద విషయం కాదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న విషయం, చిన్న అవిధేయత ఏం చేస్తుందంటే నీ జీవితంలో చాలా పెద్ద నష్టాన్ని తీసుకొని వస్తుంది.
కాబట్టి దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అంటే, మనము చేసేటటువంటి ప్రతి విషయంలో మనము దేవుని యొక్క చిత్తమా కాదా అని ఆచితూచి అడుగు వేయాలి. ఒకవేళ నీ ఇంట్లో ఒక వివాహం చేయాలి, నీ కుమారునికి కానీ నీ కుమార్తెకి కానీ ఒక పెళ్లి సంబంధం విషయంలో నువ్వు ఏం చేయాలి అంటే, అది దేవుని చిత్తమా కాదా, అది దేవుని చిత్తమా అనేటటువంటి ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకొని నువ్వు అడుగు వేయాలి. దేవుని చిత్తము లేకుండా నువ్వు గనక చేస్తే ఆ తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అన్ని విధాలా ఇది దేవుని చిత్తమే, నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు సమాధానం ఉంది, దేవుని సేవకులకి చెప్పాను, దేవుని సేవకులు పాస్టర్ గారు ఎట్లా చేద్దాం ఈ విషయంలో, మరి నాకైతే బాగానే ఉంది, ఏం చేద్దాం అని అడిగితే దేవుని సేవకునిగా నేను ప్రార్థన చేసి అమ్మ ఏం పర్వాలేదు ముందుకెళ్ళొచ్చు అని చెప్పాను అనుకోండి, అది మీకు మంచిదే. అట్లాగా అబ్రాహాము ఏం చేశాడంటే, నేను హాగర్ని భార్యగా తీసుకోవటం అనేది దేవుని చిత్తమా కాదా అనేది పరిశీలన చేయలేదు, ఆలోచన చేయలేదు. తాను సొంతగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు లేనటువంటి అసమాధానం తన కుటుంబంలో వచ్చిందండి. తన భార్యకి తనకి మధ్య భయంకరమైనటువంటి అసమాధానం వచ్చింది. ఇస్మాయిల్ వలన ఇబ్బంది వచ్చింది. కుటుంబంలో నెమ్మది లేదు, అబ్రాహాముకి మనశ్శాంతి లేదు, సౌతులు పోరైపోయింది ఇంట్లో, ఇద్దరికి మధ్య, హాగర్కి శారాకి మధ్య భయంకరమైనటువంటి పోటీతత్వం వచ్చేసింది కుటుంబంలో. దేవుని బిడ్డ, కాబట్టి నీవు క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రతి పని, నువ్వు చేసే ఏ పని అయినా అది దేవుని చిత్తమా కాదా అనేటటువంటి దైవ జ్ఞానముతో నీవు నిర్ణయం తీసుకోవాలి. నేను దైవ చిత్తానుసారంగా ఈ విషయంలో ముందుకెళ్తున్నానా, వాక్యం ఎందుకు అంగీకరిస్తుందా, నేను చేసేటటువంటి పని వాక్యానుసారమేనా, దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా చేస్తున్నానా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నానా, దీనికి లేఖనం సపోర్ట్ చేస్తుందా, లేకపోతే దేవుని యొక్క లేఖనానికి విరుద్ధంగా నేను చేస్తున్నానా అనేటటువంటి ఆ యొక్క వివేచన, ఆలోచన నీకుండి నువ్వు జాగ్రత్తగా అడుగులు. యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా అంతటా నేను ఏమీ చేయను అంటున్నాడు. నా అంతటా నేను ఏమీ చేయను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనక నా తీర్పు న్యాయమైనది. ఇప్పుడు 31వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. అంటే నేను అబద్ధం చెబుతున్నాను అంటలేదు యేసుక్రీస్తు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రంలో ఏముంది, ద్వితీయోపదేశ కాండంలో ఏమనుందంటే, 2-3 సాక్షుల యొక్క నోటి మాట స్థిరపరచబడును అని ఉంది. 2-3 సాక్షులు ఉండాలి ఒక విషయాన్ని చెప్పడానికి. అదే విషయాన్ని పౌలు తిమోతి పత్రికలో, తిమోతిలోనో తీతులోనో చెప్తాడు. ఏమనంటే, ఒక సంఘ పెద్ద మీద నీవు నేరారోపణ చేయాలంటే 2-3 సాక్షులు ఉండాలంటాడు. ఒక సంఘ పెద్ద ఉన్నాడు అనుకోండి, సంఘ పెద్ద తప్పిపోయాడు. ఆ తప్పిపోయినప్పుడు వెంటనే ఆయన మీద చర్య తీసుకోవటానికి లేదంట. అతను తప్పిపోయాడు అని 2-3 సాక్ష్యం చెప్పాలంట. అయ్యా మేము కూడా చూసాం, నిజంగానే ఆయన మందు కొట్టుకాడు కనపడ్డాడు, మందు తాగుతున్నాడు అని 2-3 చెప్పాలి. అప్పుడు అతని మీద చర్య తీసుకోవటానికి అవకాశం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడు అంటే, నేను ఒక్కనే సాక్ష్యం చెప్పట్లా, నేను దేవుని కుమారుణ్ణని
ఇంకా ముగ్గురు సాక్ష్యం చెబుతున్నారు. ఇంకా కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు ఆ సాక్ష్యం? చూడండి, ఎవరు ఇస్తున్నారు సాక్ష్యం అంటే 32 నుంచి 35 వచనాల దాకా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బాప్తిసమిచ్చు యోహాను సాక్ష్యం ఇస్తాడు. మొట్టమొదటి సాక్ష్యం ఏమో తెలుసా? బాప్తిసమిచ్చు యోహాను సాక్ష్యం 32 నుంచి 35 దాకా. 36వ వచనంలో ఇంకొక సాక్ష్యం ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు చేసిన కార్యములు, లేకపోతే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు. అద్భుతాలే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, ఆయన దేవుని కుమారుడు అని. ఇక మూడో సాక్ష్యం ఏమిటి అంటే మూడో సాక్ష్యం ఏమిటంటే తండ్రి సాక్ష్యం. తండ్రి అయినటువంటి యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు 37, 38 వచనాల్లో. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవుడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే తండ్రి అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక నాలుగో సాక్ష్యం ఏమిటంటే పాత నిబంధన లేఖనాలు 39 నుంచి 47 దాకా. ఆ నాలుగో సాక్ష్యాన్ని మనం వచ్చే వారం చూస్తాం. ఇప్పుడు 3 సాక్ష్యాలే చూస్తాం మనం. 3 సాక్ష్యాలు ఏమిటంటే, ఒకటి బాప్తిసమిచ్చు యోహాను సాక్ష్యం, రెండోది ఆయన చేసినటువంటి అద్భుతాల సాక్ష్యం, మూడోది తండ్రి అయినటువంటి యెహోవా సాక్ష్యం. తండ్రి అయినటువంటి యెహోవా సాక్ష్యం. యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నేను కాదు, నా సాక్ష్యమే కాదు, నా ఒక్కడి సాక్ష్యమే కాదు. బాప్తిసమిచ్చు యోహాను ఏం చెబుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయము ముందు 32 చదవండి. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. ఈ మాట మాత్రం బాప్తిసమిచ్చు యోహాను గురించి చెప్పట్లేదు. ఈ మాట యెహోవాను గురించి చెబుతున్నాడు. యేసు ప్రభు తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిసమిచ్చు యోహాను గురించి కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము అంటే ఇది తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తాడు, ఆ సాక్ష్యము సత్యము. ఇప్పుడు 33వ వచనము నుండి బాప్తిసమిచ్చు యోహాను సాక్ష్యాన్ని మనం చూస్తాం. 33 చదవండి. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. చాలమ్మా, ఒక నిమిషం. యోహాను, బాప్తిసమిచ్చు యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఎవని సాక్ష్యం ఇచ్చాడు? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తుని గురించి ఎవని సాక్ష్యం ఇచ్చాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చదవండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరగననక ఒప్పుకొనెను, క్రీస్తుని కానని. ఏమన్నాడు బాప్తిసమిచ్చు యోహాను? బాప్తిసమిచ్చు యోహాను దగ్గరికి కొంతమంది ప్రధాన యాజకులు ఏం చేశారంటే కొంతమంది మనుషులు పంపించావయ్యా, అసలు నువ్వెవరివి? ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నావు, ఎంత రోషంగా ఉన్నావు, అసలు నువ్వెవరివయ్యా అని వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము యాజకులకి చెప్పాలి, నువ్వెవరో తెలుసుకొని రమ్మని వాళ్ళు మమ్మల్ని పంపించావు, వాళ్ళకి చెప్పాలి. నువ్వెవరు అసలు అంటే అప్పుడు బాప్తిసమిచ్చు యోహాను అన్నాడు, ఏమనంటే నేను క్రీస్తుని కాను, నేను క్రీస్తుని కాను. ఎవరంట? తర్వాత కాగా వారు మరి నీవెవరు? నీవు ఏలియావా?
అని అడగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరు? మమ్మను పంపిన వారికి మేము ఉత్తరమివ్వలేను గనక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతను అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. చూడండి, పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మిచ్చుచున్నావని అతను అడగగా, యోహాను, నేను నీళ్ళల్లో బాప్తిస్మిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను నెరగరు. ఆయన చెప్పుల వారును విప్పుడుకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మిచ్చుచున్న యోర్దాను నదికి ఆవరణలున్న బేతనియాలో ఆ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందంటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పి తినో చాలమ్మా. ఆయనే బాప్తిస్మిచ్చు యోహాను చెబుతున్నాడు. ఏమని? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సయ్య. మెస్సయ్య మీ మధ్యలో ఉన్నాడు, కానీ ఆయనను మీరు ఎరగరు అని చెప్పి అంటున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను సాక్ష్యం ఏమిటంటే, యేసుక్రీస్తుయే మెస్సయ్య, యేసుక్రీస్తుయే దేవుని యొక్క కుమారుడు, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అనే సాక్ష్యాన్ని బాప్తిస్మిచ్చు యోహాను ఇస్తా ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మిచ్చు యోహానికి ఎట్లా బయలుపరచబడింది ఆయన మెస్సయ్య అని? ఏమన్నా ఒక విషయం చెప్పనా మీకు ఇంకా అర్థం అవటానికి? బాప్తిస్మిచ్చు యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా, వీళ్ళిద్దరు బంధువులే. మనం లోకాసువార్తలో చూస్తాం, వీళ్ళిద్దరు బంధువులే. అయితే బాప్తిస్మిచ్చు యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ మరియ కంటే ముందుగా ఆమె గర్భము ధరించింది. బాప్తిస్మిచ్చు యోహానుకి యేసుక్రీస్తుకి 6 నెలలు తేడా. బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దోడు, 6 నెలలు పెద్దోడు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక చోట కలిసి జీవించిన వాళ్ళే, బంధువులే. కానీ ఆయన మెస్సయ్య అనేటటువంటి గ్రహింపు ఎప్పుడు వచ్చిందో తెలుసా? బాప్తిస్మిచ్చు యోహానుకి. లోకాసువార్తలో చూద్దాం. చూడండి, లోకాసువార్తలో నేను మీకు చూపిస్తాను ఒక మాటని. లోకాసువార్త 2వ అధ్యాయము అనుకుంటాను. మూడో అధ్యాయం. మూడో అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి
పరిశుద్ధాత్మ శరీరాకారముతో పాము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూడండి, యేసుక్రీస్తుని గురించి తండ్రి మాట్లాడటం ఖచ్చితంగా బాప్తిస్మిచ్చి యోహాను విన్నాడు, యేసు ప్రభు కూడా విన్నాడు. ఎప్పుడైతే ఆయన బాప్తిసం ఇచ్చాడో, బాప్తిసం ఇచ్చి బాప్తిసం ఆయన ప్రభు తీసుకున్న వెంటనే ఆకాశం నుండి స్వరం వినపడింది, ఇదిగో ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతనందు నేను ఆనందించుచున్నాను. అప్పుడు సంపూర్ణమైనటువంటి గ్రహింపు బాప్తిస్మిచ్చి యోహానికి కలిగి ఉండొచ్చు. అంతకుముందే చెబుతున్నాడు ఇతను దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఇప్పుడు మనం యోహాను సువార్తలోనికి 5వ అధ్యాయంలోనికి వద్దాం. ఐదవ అధ్యాయము 34వ వచనము చదువుకుందాం. 34వ వచనం, నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండెను. మీరు అతను కూడా చెప్పాడండి, నేను చెప్పటమే కాదు, యేసు ప్రభు కూడా చెప్పాడు. ఏమనంటే, పరిసయ్యుల యొక్క బోధ వినమాకండి అన్నాడు, సద్దూకాయల యొక్క బోధ వినొద్దు అన్నాడు, శాస్త్రుల యొక్క బోధ వినండి కానీ వాళ్ళు చెప్పినట్టు చేయమాకండి, వాళ్ళు చెప్పినట్టు చేయండి కానీ వాళ్ళని అనుసరించొద్దు అన్నాడు. యేసు ప్రభు కూడా చెప్పాడండి. ఇప్పుడు ఒక మాట చెప్పనండి, ఖమ్మంపాడులోనే ఒక ఆమె, ఖమ్మంపాడులోనో మందడంలోనో ఈ మాట నాతో అంది. గుణదలు వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చింది ఆమె, నున్నగా ఉంది గుండు. కొట్టించుకొని వస్తే ఏంటమ్మా ఇది అని అడిగితే ఆమెకి కోపం వచ్చింది ఆ మీద. ఏమిటంటావేంది గుండు అంది. అనేసరికి, అమ్మ గుండు సరే కానీ ఈ గుండు ఎక్కడది అన్న. ఇది గుణదల గుండు అంది. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మ మనం గుణదలు వెళ్ళొచ్చా దేవుని పేరు? ఏందా నువ్వు అట్లా చెబుతావు, అక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడ కూడా మీ దేవుడేగా, అక్కడ కూడా ఈఎస్సీ ఇస్తేగా పాస్టర్ గారు అంటే అటు చెప్పమాకండి అంది. అప్పుడు నేను అన్నాను, అమ్మ కోపడ మాకు, నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను అని చెప్పి అంది. ఇప్పుడు యవనస్తులైనటువంటి పిల్లలు ఉంటారు మన ఇంట్లో. యవనస్తులైన పిల్లలకి పద్దాకల తల్లి కానీ తండ్రి కానీ అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, నవ్వొద్దు, పద్దాకలు నవ్వొద్దు అనేటటువంటి విషయాలు పద్దాకల చెబుతూ ఉంటావా లేదా? స్నేహితులు ఎమ్మడి తిరగొద్దు, అది ఇది ఇది అది అని చెబుతారు. చెబితే వాళ్ళకి చాలా ఇసుగ్గా ఉంటుంది మీ మాటలు, అవునా కాదా? చాలా ఇసుగ్గా, చాలా కోపంగా ఉంది. మీరు ఎందుకు చెబుతున్నావో మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు గనక చట్ట సహవాసాలు పట్టి చెడు మాటలు విని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటే జీవితకాలం అంతా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళని బట్టి మీరు కూడా ఏడవాల్సినటువంటి పరిస్థితి. మీరు కూడా కాదు, నేను కూడా, మిమ్మల్ని ఒక్కలే నేను అంటలేదు. అందుకని మన పిల్లలకి ఎప్పుడూ కూడా మనం ఏదో ఒక విషయంలో వాళ్ళని సరిచేస్తానే ఉంటాం. వాళ్ళు ఎంత విసుక్కున్నా, వాళ్ళకి ఎంత మన మాటలు వెక్కసంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి చెబుతాం, ఇది మంచిది కాదు, ఇటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు, అది నీకు మంచిది కాదు. ఏ బోధ పడితే ఆ బోధ వినమాకండి అని దేవుని సేవకుడిగా నేను చెప్తాను. ఎందుకంటే అది మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా ఎదగలు మీరు. కొన్ని స్థలాలకు వెళ్తే వమపరిచే ఆత్మలు పడతాయండి, దురాత్మలు పడతాయి. కొన్ని ప్రదేశాల్లో ఉద్రేకపరిచేటటువంటి ఆత్మలు పడతాయి కొన్ని చోట్ల. అందుకని నేను దేవుని యొక్క సేవకుడిగా మీకు నేను చెప్తాను. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను కొంతకాలం అంగీకరించారు, అతను మంచివాడే, అతని యొక్క బోధ
వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన ఖండించి మాట్లాడతారు. సర్పసంతానమా, సర్పసంతానమా. ఒక ఆయన బక్సింగ్ గారు సేవ చేసే దినాల్లో ఒక పెద్ద కలెక్టర్ గారు బక్సింగ్ గారి దగ్గరికి మీటింగ్స్కి వచ్చాడంట. ఏమండి, నాకు తెలిసి నేను ఒక మాట పబ్లిక్గా చెప్పగలనండి. నాకు తెలిసిన జ్ఞానంలో నేను ఒక మాట చెప్పగలను. అదేమిటంటే, నిజమైన ఉద్యమం ఉంటుంది, నకిలీ ఉద్యమం కూడా ఉంటుంది. బైబిల్ చెప్తుంది నిజమైన ఉద్యమం ఉంటుంది, నకిలీ. బక్సింగ్ ద్వారా నిజమైన ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఆ సంఘంలో చాలా కలతలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. అదంతా ఆ మహిమ వెళ్ళిపోయింది, అది వేరే విషయం. కానీ బక్సింగ్గా ఉన్నప్పుడు ఆయన ద్వారా భారతదేశంలో నిజమైనటువంటి ఉద్యమం వచ్చింది. ఒక బాప్తిసమిచ్చు యోహాన్ లాంటి వాడు బక్సింగ్ గారు. నిజమైన ఉద్యమం వచ్చింది. నిజమైన మారు మనసు, దేవుని పట్ల భయం, యథార్థత, ధనాపేక్ష లేకపోవటం, దేవుని కొరకు తగ్గించుకోవటం, ఇది కదా నిజమైనటువంటి మారు మనసు అంటే. బోధించేటటువంటి సేవకులకే ఆ లక్షణాలు లేనప్పుడు వినేటటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, బాప్తిస్మిచ్చు యోహాన్ని వాళ్ళు ఇష్టపడలేదండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఇష్టపడలేదు. ఎందుకంటే అతని బోధ వాళ్ళకి కష్టంగా ఉంది. అతనైతే మండుచూ ప్రకాశించు దీపమై ఉన్నాడని యేసుక్రీస్తు చెప్తా ఉంది. మనము దేవుని పిల్లలంగా దేవుని కొరకు మండుచూ ప్రకాశించు దీపాల్లాగా ఉండాలి. మండుచూ ప్రకాశించు దీపాల్లాగా మన జీవితాలు ఉండాలి. తర్వాత 36వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త. అమ్మ ఒక్క నిమిషం, నేను కూడా తీస్తాను. చదవండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చాలు. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, తండ్రి నన్ను పంపించాడు అనటానికి రెండవ సాక్ష్యం ఏమిటంటే, నేను చేసేటటువంటి క్రియలు, అంటే అద్భుతాలు. అద్భుతాలే కాదు, ఆయన జీవితం కూడా. ఆయన జీవితం కూడా యెషయా గ్రంథంలో ఉంటుంది. 60వ అధ్యాయంలో అనుకుంటాను, 61లోనో 60లోనో ఉంటుంది. ఏమనంటే, యెహోవా హితవత్సవము ప్రకటించబడి ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకును. చూడండి, అటు చూద్దాం, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా గ్రంథము 61 అనుకుంటాను. 61 చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సవమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖమునకు ప్రతిగా చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన సువార్త ప్రకటించి అద్భుతాలు చేయటానికి వస్తాడని తండ్రి యెషయా గ్రంథంలో ముందుగా మనం చూస్తాం.
యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడని పాత నిబంధనలో దేవుడు రాయించాడు. అలాగనే యేసుక్రీస్తు అద్భుతాలు ఏమండి, ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్తాను వినండి. చాలా చోట్ల స్వస్థత కూడికలు జరుగుతాయి కదా, సువార్త స్వస్థత సభలని జరుగుతూ ఉంటాయి. అద్భుతాలు లేవని నేను చెప్పట్లేదండి, అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు కూడా ఉన్నాయి. అయితే ఈ అద్భుతాలు స్వస్థతలు జరిగేటటువంటి ఈ స్థలంలో యేసుక్రీస్తు చేసినట్లుగా, అపోస్తులు చేసినట్లుగా, అపోస్తుల కాలంలో యేసుక్రీస్తు కాలంలో జరిగినట్టుగా అద్భుతాలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూసాం. 1వ వచనం నుండి 16వ వచనం దాకా చూసాం. అతను పక్షవాయువు అనేటటువంటి వ్యాధితో ఉన్నాడు. 38 సంవత్సరాలు ఉన్నాడు. ఒక్క క్షణంలో దేవుడు అతన్ని లేపాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పుట్టుకతోనే కుంటివాడైనటువంటి వ్యక్తిని అపోస్తులు ఏం చేశారంటే, వాళ్ళు యేసునామములో లేచి నడువు అనంగంటే అతను వెంటనే లేచి, పుట్టుకతో కుంటివాడు. అట్లాంటి అద్భుతాలు ఎక్కడైనా జరుగుతున్నాయా? అలాంటి అద్భుతాలు, పుట్టుకతోనే గుడ్డివాడిని యేసు ప్రభు బాగు చేశాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతోనే గుడ్డివాడు. అలాంటి అద్భుతాలు జరుగుతున్నాయా? అలాంటి అద్భుతాలు జరగట్లేదే. కడుపు నొప్పి దాకటం, తలనొప్పి దాకటం, ఇవి చేస్తాడు దేవుడు, నేను కాదంటలేదు. అలాంటి అద్భుతాలు జరుగుతున్నాయా అనేది ప్రశ్న. జరగాలిగా. జరుగుతున్నాయండి. ఎక్కడ జరుగుతుంది తెలుసా? భారతదేశంలో కాదు, నాకు తెలిసి భారతదేశంలో కూడా ఎక్కడ జరుగుతాయి అంటే నార్త్లో జరుగుతాయి అటువంటి అద్భుతాలు. డబ్బు ఏమండి, నేను ఒక చర్చికి వెళ్ళానండి. ఒక చర్చికి వెళ్తే ఆ చర్చిలో కూర్చుంటే కుర్చీ వెనకాల ఒక స్టిక్కర్ ఉంది. ఏమనంటే, మీ కానుకలు దశంభాగాలు ఇదిగో స్కాన్ చేయండి అని కుర్చీ వెనకాల ఉంది స్టిక్కర్. ప్రతి కుర్చీకి ఉంది. ఈ మధ్య ఒక చోట సభలు జరిగినాయి అంట. ఆ సభలకు వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పారు ఏమనంటే, సెషన్కి ఆ స్టేజ్ మీద వెనకాల డిస్ప్లే చేస్తున్నామట క్యూఆర్ కోడ్. స్కాన్ చేసి డబ్బులు పంపించమని. స్కాన్ చేసి మా సెషన్కి ప్రతి కూటానికి. దేవుని బిడ్డలా గమనించండి. ఈ బోధకులు ఏమంటారు తెలుసా? మీరు దేవునికి డబ్బు ఇవ్వండి. ఏమండి, కుంటి వాళ్ళను బాగు చేసే దేవుడు, గుడ్డి వాళ్ళను బాగు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నీకు డబ్బు ఇవ్వలేడా? నువ్వు డబ్బు అడగటం ఏంటి? దేవుడు నా ద్వారా మీకు అద్భుతాలు చేస్తాడు, కానీ మీరు నా కొరకు చేయాల్సిన అద్భుతం ఒకటి ఉంది. అదేమిటంటే మీ డబ్బులు నాకు ఇవ్వటమే అంటారు వీళ్ళు. నా ద్వారా మీకు అద్భుతాలు జరుగుతాయి, మీకు స్వస్థతలు జరుగుతాయి, కానీ మీరంతా కలిసి నాకు చేయాల్సిన అద్భుతం ఏమిటంటే మీరు నాకు డబ్బులు ఇవ్వండి. జాక్పనగా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఒక నిజమైన దైవజనుడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరిని డబ్బులు అడగడు. డైరెక్ట్గా అడగడు, ఇండైరెక్ట్గా. ఒక నిజమైన దైవజనుడు జాక్పనను కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు ఆయన మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడు అని ఆయన చేసిన అద్భుతాలే. అంత అద్భుతాలు వాళ్ళు చూసి కూడా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అన్ని అద్భుతాలు చూసి కూడా వాళ్ళు యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించలేదు. ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. తర్వాత యోహాను సువార్తలో వద్దాం, ముగించుకుందాం, మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త
5వ అధ్యాయము ఎన్నో వచనం దాకా చదివాం. 37 నుంచి చదవండమ్మా. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం వినలేదు, స్వరూపం చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యము ఇస్తాం. నన్ను పంపిన తండ్రియే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. కానీ యేసు ప్రభు ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయన స్వరూపాన్ని చూశాడు. కాబట్టి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను దేవుని కుమారుడని, ఆయన కుమారుడని తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. చివరిగా 39వ వచనాన్ని చదవండి. మీలో లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనాలు కూడా యేసుక్రీస్తు మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడిని పాత నిబంధన లేఖనాలు చెబుతున్నాయి, ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్తాడు ఏమనంటే, నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్త మాట మీరు వినాలి, ఆ ప్రవక్త మాట మీరు వినకపోతే మీరు నశించిపోతారు అని మోషే ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులు ఉన్నాయా, అర్పణలు ఉన్నాయా, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, ఈ బలులన్నీ ఎవరిని గురించి చెబుతున్నాయి? యేసుక్రీస్తు యొక్క బలియాగాని గురించి చెబుతున్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏం చెప్తుంది? లేఖనమే కాదు, చివరిగా అది ఒక్కటి చూసి మనం ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథంలోనికి వద్దాం. యెషయా గ్రంథం చివరిగా ఈ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. 53వ అధ్యాయం చదవండి, మొదటి వచనం నుంచి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తునీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తునీకరింపబడిన వాడు గనక మనము అతనిని చాలము. చూడండి ఏమండి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, లేఖనాలు నన్ను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి చెప్తా ఉంది. ఈ లేఖనాలన్నీ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు పరిశోధించారు. అయినా మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్య అని నమ్మట్లేదు. మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్య అని అంటే ఎందుకు నమ్మట్లేదు? వచ్చేవారని చెప్తాను. వారు తమ యొక్క హృదయాన్ని కఠినం చేసుకున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు సత్యము కంటే కూడా వాళ్ళు దేన్ని ప్రేమిస్తూ ఉన్నారంటే పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. సత్యం కంటే కూడా దేన్ని ప్రేమిస్తున్నారు? పాపాన్ని ప్రేమిస్తున్నారు. అందుకని వాళ్ళు మెస్సయ్య వాళ్ళ మధ్యలోనికి దిగి వచ్చినా వాళ్ళు అంగీకరించట్లేదు. సత్యాన్ని ప్రేమించట్లేదు. దేవుని బిడ్డలారా,
నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను. చాలా మంచి పుస్తకం అది. సేవకులకి సేవకులకి సంబంధించిన పుస్తకం. అదేమిటంటే వాక్యానుసారమైన కాపరి. ఆ పుస్తకం పేరు. వాక్యానుసారమైన కాపరి. అది రిచర్డ్ బాక్స్టర్ అనేటటువంటి ఒక దైవజనుడు 1600 శతాబ్దంలో రాశాడు ఆ పుస్తకం. ఇప్పుడు కాదు, దాదాపు ఒక 400-500 సంవత్సరాల క్రితం రాశాడు ఆ పుస్తకం ఆయన. 1600 శతాబ్దంలో రాశాడు. అందులో ఆయన ఏమంటాడంటే, ఒక సేవకుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించి వాళ్ళు అసలు ఆత్మీయంగా ఎట్లాగున్నారు, ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతున్నారా, అసలు ఆత్మీయంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనే విషయం అతను తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. వాళ్ళకి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగతంగా కుటుంబానికి వెళ్ళి కొద్ది సమయం దేవుని యొక్క మాటలు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఏమన్నా దేవుని యొక్క వాక్యంలో నుండి సందేహాలు ఉంటే వాళ్ళకి తెలియజేయాలి అని ఆయన చెప్పారు. అది చాలా కరెక్ట్ అయినటువంటి పద్ధతి అని నాకు అనిపించింది. అది సరైనటువంటి పద్ధతి అని నాకు అనిపించింది. నేను ఆ పుస్తకం ద్వారా బాగా ప్రభావితుడిని, ప్రేరేపించబడ్డా. కనీసం నెలలో ఒక్కసారైనా సంఘంలో ఉన్నటువంటి మీ కుటుంబాలను దర్శించి కొద్దిసేపు ఒక 15 నిమిషాలు మీకు దేవుని యొక్క మాటలు చెప్పాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. వరుసగా ఇక్కడ నుంచి పని నుంచి ఖమ్మంపాడు మందడం కూడా నేను వచ్చే ముందుగానే నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. సాయంకాలం కదా, అందరికీ కుదిరేది సాయంకాల సమయంలోనే. కాబట్టి నేను మీకు చెప్తాను, ముందుగానే చెప్తాను. చెప్పి నేను మీ ఇంటికి వస్తాను. వచ్చి కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, ఎక్కువసేపు చెప్పను, మిమ్మల్ని విసిగించను, కానీ ఒక 10-15 నిమిషాలు మీకు దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగతంగా బోధిస్తాను. దానికి దయచేసి మీరు మీ సహకారాన్ని అందించండి. నెలకొక్కసారైనా మీ కుటుంబాన్ని నేను దర్శిస్తాను. మీకు దేవుని యొక్క మాటల్ని చెప్తాను. అప్పుడు మీ ఆత్మీయ స్థితి ఏమిటి, మీరు ఆత్మీయంగా ఎట్లా ఉన్నారు అనే సంగతి నాకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలోనికి వెళ్దాం. ప్రార్థన. జీవాధిపతి అయిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ వాక్కులు మాలో ఫలింప చేయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 30వ వచనం నుండి 39వ వచనం దాకా ఈరోజు ధ్యానం చేయడానికి సాయం చేసినందుకు స్తోత్రం. వచ్చే వారం 40వ వచనం నుంచి 47వ వచనం దాకా ధ్యానం చేసి యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని ముగించుకొని 6వ అధ్యాయంలోకి వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక